సో దేశవ్యాప్తంగా అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో విజయం తర్వాత బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెట్టే సమయాన పవన్ ఢిల్లీలో అడుగుపెట్టడం సరికొత్త ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశమై సుమారు అర్ధగంటకు పైగానే చర్చించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఎన్డీఏ భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో పవన్ పాత్ర కీలకం కానుందనే అంచనాలతో ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పర్యటించిన పవన్ కళ్యాణ్ గారి కృషిని విశ్లేషకులు మేధావులు మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో గత పాలకుల 5 ఏళ్ల పాలనలో అప్పటి సీఎం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే సమయాన్ని కేటాయించినట్లు గుర్తు చేసుకోవడం గమనార్హంగా చేసుకోవచ్చు. ఇలా ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడంతో మరోవైపు రాష్ట్రంలోని రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి పవర్ని చూసి నేను నిజంగా షాక్ అయ్యా. నాకు నిజంగానే క్రేజ్ అనిపించింది, నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తలరాతులు మార్చేది ఒక్కడే, ఆయనే పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.